సార్ చాలా మంది పేరెంట్స్ మన స్టూడెంట్స్ కూడా ఏమంటారంటే శరత్ చంద్ర ఐఐటి అకాడమీ యూనిక్ గా ఉంటుంది, బెస్ట్ గా ఉంటుంది అంటారు. దానికి గల కారణాన్ని ఒకసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చూడండి, యాక్చువల్గా నా ఉద్దేశంలో ఇండియాలో జేఈకి నీటి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్లో కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచి కాలేజెస్ ఉన్నాయి. నేను కూడా కొన్ని మంచి కాలేజ్, అస్సాంలో కాలేజ్ ఉంది, అలా కోటాలో 2 కాలేజెస్ ఉన్నాయి, అలాగే ముంబైలో కాలేజ్ ఉంది, కర్ణాటక 5-6 కాలేజ్ మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. సో నేను స్టడీ చేశాను కాలేజెస్ని. అంటే మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ ఎంత బాగున్నా, మన ఫ్యాకల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటీన్స్ ఉంటారు. నాలాగే నేనైతే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్లో ఉండిపోయాను. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ టైంలో నేను IIT-JEE ఎగ్జామ్ రాసి అందులో నాకు ర్యాంక్ 590 రావడం వల్ల ఆ టైంలో, అలాగే నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలుసు, రాని వాళ్ళు తెలుసు, ఎలా మిస్ తెలుసు. ఒక యావరేజ్ స్టూడెంట్స్ కూడా ర్యాంక్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బ్రైట్ స్టూడెంట్ ర్యాంక్ మిస్ సందర్భాలు ఉన్నాయి. సో ఇవి అప్పుడు చూడడమే కాకుండా నేను ఐఐటికి వెళ్ళిన తర్వాత IIT మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ని చూసినప్పుడు అసలు ఎడ్యుకేషన్ అనేది స్ట్రెస్ లేకుండా వాళ్ళకి నచ్చిన తరహాలో కూడా వాళ్ళు ర్యాంక్ సాధించవచ్చు ఎలా అనేది యూనిక్ అప్రోచెస్. ఒక్కొక్క స్టూడెంట్ ఒకలా చదువుతారు, అర్థం చేసుకుని డైరెక్ట్ పుష్ చేయాలి స్టూడెంట్, అవును అర్థం చేసుకున్నాను. అలాగే IIT మెడ్రాస్ బీటెక్ అయిపోయినప్పటి నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి నేను అర్థం చేసుకున్నాను. అలాగే నేను డిఫరెంట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫ్యాకల్టీతో ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెడుతూ పిల్లలతో ఒక్కొక్క స్టూడెంట్ అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా టీచ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన కాలేజీలో ఉన్న మోస్ట్ యూనిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మన దగ్గర అందరి పిల్లల్ని స్టూడెంట్ టు స్టూడెంట్ అర్థం చేసుకొని స్టూడెంట్ కొంచెం లో లెవెల్లో ఉంటే ఒక తరహా అసైన్మెంట్స్ ఇస్తాం, ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇస్తాం. కొంచెం యావరేజ్ స్టూడెంట్కి ఇంకో తరహా అసైన్మెంట్స్ ఇస్తాం, టాప్ స్టూడెంట్స్ వేరే ట్రీట్ చేస్తాం. అంటే ప్రతి స్టూడెంట్ని ఒకే టైప్ ఆఫ్ కరికులం కాకుండా టాపిక్స్ చెప్పడం ఒకే స్పీడ్లో అయినా అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, మోటివేషన్, కౌన్సిలింగ్, స్టడీ అవర్స్, ఫ్యాకల్టీ స్పెండింగ్ టైం, ఇండివిజువల్ రివిజన్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్టూడెంట్ బట్టి తీసుకుంటూ వెళ్తాం. కాబట్టి అందరు స్టూడెంట్స్కి న్యాయం చేయగలుగుతున్నాం అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, నేను చెప్పినట్టుగా ఫ్యాకల్టీలో ఐఐటియన్స్ ఉన్నారు. మనదొక్కటే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది ఐఐటియన్స్ టీచ్ చేసేది మన కాలేజ్లోనే. ఐఐటిలో బీటెక్ చేసి ఎక్స్పీరియన్స్ మన కాలేజ్ మాత్రమే. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు. అలాగే డైవర్సిటీ, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు. డైవర్సిటీ మెయింటైన్ చేయాలి. పిల్లలకి ఏమవుతుందంటే దే లెర్న్ వేరియస్ థింగ్స్. అంటే వాళ్ళు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ని, తెలుగు కమ్యూనికేషన్ని అండ్ డిఫరెంట్ థింగ్స్ నేర్చుకునే అవకాశం పిల్లలకి మనం కల్పిస్తున్నాం. అలాగే మన దగ్గర అనదర్ యూనిక్ ఫ్యాక్టర్ అంటే ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళకి రూమ్కి తక్కువ మందిని పెట్టడం, హాస్టల్లో సపరేట్ బాయ్స్ గర్ల్స్ క్యాంపస్, ప్లే గ్రౌండ్ ఉండడం, స్పోర్ట్స్ ఉండడం, హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేయడం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయడం, తర్వాత NTA స్టాండ్స్ ప్రకారం కానీ NCERT ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఫాలో అవ్వడం. ఓవరాల్గా వీ వుడ్ సే దట్ యాజ్ ఎ ప్యాకేజ్ వీఆర్ యూనిక్. బట్ వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ గుడ్ కాలేజెస్ అక్రాస్ ఇండియా.